హాయ్ నమస్తే. ఇప్పుడు టమాటాలు చవకగా ఉన్నాయి కాబట్టి ఇన్స్టెంట్ టమాటో ఊరగాయ పెట్టేసుకుందాం రండి. పావు కప్పు ఆవాలు, 4 టేబుల్ స్పూన్లు ఆవాలు, మెంతులు 3 టేబుల్ స్పూన్లు దోరగా వేయించేసేసుకుని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. టమాటాలు కడిగి తుడిచి ఆరబెట్టుకుని ఇలాగా గట్టిగా ఉన్న టమాటాలు ఎర్రటివి తీసుకుని ముక్కలు ఈ సైజులో తరిగేసుకోండి. ప్యాన్లో ఆయిల్ ముందుగా 60 ml యాడ్ చేయాలి. 2 కేజీలు టమాటాలు, చింతపండు పెద్ద ఆరెంజ్ సైజు తీసుకుని, ఉప్పు 1/3 కప్పులో 2 స్పూన్లు తక్కువ వేసాను, కాస్త మళ్ళీ కలుపుకోవచ్చు. పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలి. చింతపండు తీసేసుకోవాలి విడిగా, ఇలాగా పేస్ట్ చేసేసుకోవడమే దీన్ని, ఫైన్ పేస్ట్. టమాటాలు బాగా ఉడికాక అప్పుడు ఈ పేస్ట్ కలిపేసి మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. కలుపుతూ ఉండండి. 1/3 కప్పు కారం, 2 కప్పులు అన్నమాట వేసాను. బాగా కలిపేసుకుని మెంతి పౌడర్ చేసేసుకున్నది కలిపేసుకుని చల్లారాక కలపండి, లేకపోతే చేదు వస్తుంది. కారం 3 మ్యాంగోస్ది. ఉప్పు చూసుకుని మీ రుచి సరిపడా మీరు వేసుకోండి. నేను 2 స్పూన్లు యాడ్ చేశాను. మళ్ళీ నువ్వుపప్పు నూనె 250 ml బాగా వేడి చేసి చల్లారాక అప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు 60 ml ఆయిల్ మళ్ళీ వేసి అందులో పోపు దినుసులు వేసుకుని బాగా దోరగా వేయించుకుని చల్లారాక అప్పుడు కలపాలి. ఇవి రాసేసాను పోపు దినుసులు అన్నీ కూడాను, చూసేసుకోండి. వెల్లుల్లిపాయ ఇష్టమైతే వేయండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇంగు కూడా వేస్తే చాలా గుమగుమలాడుతూ ఊరగాయ రెడీ అయిపోతుంది. కలిపేసి ఓవర్ నైట్ ఇలా వదిలేసేయండి. టోటల్ ఆయిల్ వచ్చి 370 ml పోసాను. అదే ప్రిజర్వేటివ్ ఊరగాయకి, లేకపోతే అస్సలు బాగుండదండి. ఇప్పుడు దాల్చిన చెక్క కానీ లేదు ఒక బొగ్గు కానీ తీసుకుని ఇలాగా స్టెరిలైజ్ చేసేయండి బాటిల్ని. సో ఊరగాయ పాడవదు. పొగ అంతా పోయాక అందులో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇలా పెట్టండి, అమృత అద్భుత. టమాటా ముక్కలు అక్కడక్కడ తగులుతో చాలా బాగుంటుంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.